బ్యాక్ టు న్యూస్. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సొంతూళ్లకు వెళ్లని వారికి పల్లెటూరు వాతావరణాన్ని పరిచయం చేస్తుంది శిల్పారామం. గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలు, జంగమ దేవరాలు, సోదమ్మ వంటి కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతి వేడుకలు చూసేందుకు వస్తున్న నగరవాసులు తరలి వస్తున్నారు. రైట్, అటు శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో తెలియజేయడానికి అటు మా ప్రతినిధి హేమ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ హేమ, సంక్రాంతి అంటే ఇప్పటికే మనం హైదరాబాద్ నుంచి భారీగా పల్లెటూర్లకి చేరుకుంటారు హైదరాబాద్ వాసులు, నగర వాసులు అందరూ. అయితే ఎవరైతే తమ ఊళ్ళకి వెళ్ళని వాళ్ళు ఉంటారో అటువంటి వారికి శిల్పారామంలో ఇప్పటికే సంక్రాంతి సంబరాలని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఉన్న అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్, ఇక సంక్రాంతి వచ్చిందంటే మనం ఇప్పటికే బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం ఏ విధంగా హరిదాసులు, గంగిరెద్దులు, ఏ విధంగా కోలాహలమైన వాతావరణం నెలకొంటుందో కూడా మనందరికీ తెలిసిందే. అయితే నగరవాసులు ఇప్పటికే భారీగా తమ ఊళ్ళకు కూడా చేరుకున్నారు. సొంతూళ్లలో సంక్రాంతి పండుగ నిర్వహించుకుని తిరిగి నగరానికి చేరుకుంటారు. ఇప్పటికే ఆల్మోస్ట్ నగరం అంతా కూడా ఖాళీ అయిందనే చెప్పుకోవచ్చు. అయితే హైదరాబాద్ నగరవాసులకి అటు శిల్పారామంలో ఎవరైతే తమ ఊళ్ళకి వెళ్ళని వాళ్ళు ఉంటారో అటువంటి వారికి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. ఆ సంక్రాంతి సంబరాలు కూడా అంబరాన్ అంటాయి. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ హేమ, శిల్పారామంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. తెలుగు వారికి ఏడాది పొడవునా ఎన్నో పండుగలు వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ అనే చెప్పుకోవచ్చు. ఒక్కొక్క రాష్ట్రం వాళ్ళు ఒక్కొక్క పండుగని చాలా డిఫరెంట్గా అతి ప్రాధాన్యత ఇస్తూ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అందులో ఆంధ్ర సైడ్ వాళ్ళకి సంక్రాంతి పండుగ అంటే ఎంతో స్పెషల్. సంక్రాంతి పండుగనే ఈ 3 రోజుల పాటు కూడా చాలా పెద్ద పండుగగా జరుపుకుంటూ ఉంటారు. ఎక్కడున్నా సరే, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, లండన్లో ఉన్నా సరే, సంక్రాంతి అనేసరికి సొంతూరికి వాలిపోవాల్సిందే, సొంతూరికి వచ్చేవాల్సిందే. 3 రోజుల పాటు కూడా ఉద్యోగాలు ప్రతి ఒక్కటి కూడా వదిలేసి చక్కగా ఊర్లలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఇదంతా కూడా ఆంధ్రాలో సొంతిల్లు ఉన్నటువంటి వాళ్ళకి, ఊర్లలో ఫ్యామిలీ ఉన్నటువంటి వాళ్ళకి. మరి ఫ్యామిలీ లేని వాళ్ళు, ఊర్లు వెళ్ళలేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వాళ్ళకి ఆన్సర్ మన శిల్పారామం. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజెంట్ మనం ఉన్న మాదాపూర్ శిల్పారామం కానివ్వండి, ఉప్పల్ శిల్పారామంలో పెద్ద ఎత్తున సంక్రాంతి వేడుకలు ప్రతి ఇయర్ కూడా అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు. సంక్రాంతి పండగ అంటే మనకి ప్రధానంగా శిల్పారామమే గుర్తొస్తూ ఉంటుంది. ఊర్లు వెళ్ళలేనటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి చక్కగా తమ ఊర్లో ఉన్నట్టుగా, అంటే మనకి శిల్పారామం అనేసరికి విలేజ్ అట్మాస్ఫియర్ కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు, సంక్రాంతి పండగకి మనకి ఊర్ల సైడ్ ఏ విధంగా అయితే గంగిరెద్దులు కనిపిస్తాయో, శిల్పారామంలో గంగిరెద్దులే కానివ్వండి, హరిదాసుల గీతాలే కానివ్వండి, ముగ్గుల పోటీలు కానివ్వండి, భోగి పళ్ళు పోయడం, అంటే భోగి రోజు పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు కాబట్టి ఈ అన్ని యాక్టివిటీస్ కూడా సంక్రాంతి రోజు పెద్ద ఎత్తున శిల్పారామంలో జరుగుతుంటే వీటిని చూడడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు. చక్కగా ఆ ఫ్యామిలీ మెంబర్స్ వస్తూ ఉంటారు, ఫ్యామిలీతో వస్తూ ఉంటారు, పిల్లలు వస్తూ ఉంటారు. కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని? హాయ్. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? తెలుగు రాదు. వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ యూపీ. సో హౌ యూ ఫీలింగ్ హియర్? గుడ్. సో ఎక్కడి నుంచి వచ్చారమ్మా? శ్రీనగర్ కాలనీ నుంచి. ఎందుకు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు? ఇక్కడ మేము పల్లెటూరుకి వెళ్ళలేం కదా, అందుకోసం ఇక్కడ ఎంజాయ్ చేస్తారని పిల్లల్ని తీసుకొని వచ్చాను నేను. ఓకే, ఎలా ఉంది ఇక్కడ అంతా? బాగుంది. చాలా. సో ఎలా ఉంది ఇక్కడ అంతా? చూసావా గంగరెద్దులు? ఎలా ఉంది? ఎలా ఫీల్ అవుతుంది? మొత్తం మంచిగా ఉంది. మంచిగా ఉందా? ఎప్పుడైనా ఊరికి వెళ్ళినావా? ఊరికి వెళ్ళినప్పుడు ఇంత బాగుంటుందేమో అక్కడ. ఇక్కడ ఇవన్నీ దగ్గరనే పక్కనే అలా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. ఊళ్ళో అన్ని స్పెషల్లీ సో ఎలా ఉంది ఇక్కడ అంతా? బాగుంది. చాలా బాగుంది. ఎప్పుడైనా విలేజ్కి వెళ్ళారా? వెళ్ళాం కానీ ఇంత బాగుండదు. విలేజ్ కూడా పల్లెటూరు లేకుండా స్వచ్ఛమైన పల్లెటూరు లేక సేమ్ పల్లెటూరు చాలా బాగుంది. ఇదైతే సాయంత్రం పూట భరతనాట్యము పాటలు మంచిగా, ఇదైతే సాయంత్రము భరతనాట్యం పాటలు పాడుతారు. సాయంత్రం పాటలు కూడా పాడుతున్నారంట. యాక్చువల్లీ
యాక్చువల్లీ గంగిరెద్దుల విన్యాసాలు చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్ట్గా కూడా చూస్తూ ఉన్నారు. వచ్చినటువంటి వాళ్ళంతా కూడా విలేజ్ అట్మాస్ఫియర్ని ఇక్కడ ఫీల్ అవుతున్నాం అంటూ కూడా చెప్తున్నారు. కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? కేపీహెచ్బి. ఎలా ఉంది అంటే మీ ఊరు ఎక్కడ మీది? అక్కడ విలేజ్ మరి ఊరికి వెళ్ళలేదా? ఇక్కడ ఎలా ఉంది, బాగుందా? చాలా బాగుంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ అన్ని విలేజ్ అట్మాస్ఫియర్ లాగా గంగిరెద్దులు ఇవన్నీ చూడడం ఎలా ఉంది? ఊరికి వెళ్ళలేదు కదా, అదంతా ఇక్కడ విలేజ్ వైబ్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి. విలేజ్ వైబ్స్ నిజంగా ఉన్నాయి ఇక్కడ. అన్ని సంక్రాంతి వైబ్స్, విలేజ్ వైబ్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి. చాలా బాగుంది. సో ఇదే ఫస్ట్ టైం రావడమా? లేదు లేదు, చాలా సార్లు వచ్చాను. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా ఇక్కడికి శిల్పారామం? ఇయర్ రాము, బట్ ఈసారి చాలా బాగుంది. కంపేర్ టు ప్రీవియస్ పాలసీ యా చాలా బాగుంది. అన్న మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ గంగిరెద్దులు ఇవన్నీ? యాక్చువల్లీ మనం ఎక్కువ సోషల్ మీడియాలో చూస్తాం, డైరెక్ట్ చూడడం ఎలా? విలేజ్ వైబ్స్ మంచిగా ఉన్నాయి. విలేజ్లో వచ్చినట్టు అనిపిస్తుంది. సో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చెప్తుంది ఏంటంటే విలేజ్ ని చూసినట్టుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఒక్కసారి మనం చూడొచ్చు, మనకి సంక్రాంతి అంటే ఉదయాన్నే గంగరెద్దుల వాళ్ళు గంగరెద్దులను తీసుకొని వస్తారు. డూడు బసవన్నలు వస్తారు, హరిదాసులు వస్తారు. యాక్చువల్లీ సంక్రాంతి మొత్తం కూడా హరిదాసులు తమ తల మీద ఒక అక్షయ పాత్రను పెట్టుకొని వస్తారు. ఆ అక్షయ పాత్రలో మన ఇంట్లో ఉన్నటువంటి బియ్యం కానీ లేదా మనకి కలిగినది ఏది వేసినా సరే అక్షయ పాత్ర ఎంత నిండుగా ఉంటుందో మన ఇంట్లో కూడా అంతే నిండుగా ధన ధాన్యాలు ఉంటాయి అంటూ కూడా భావిస్తూ ఉంటారు. సో శిల్పారామంలో మాత్రం అచ్చమైన పల్లెటూరు వాతావరణం మనకి ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ సంక్రాంతి వచ్చిందంటే చాలు 3 రోజుల పాటు డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ని ఆకట్టుకుంటూ ఉంటారు. భోగి రోజు పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. ఈ విధంగా గంగిరెద్దులు విన్యాసాలు, హరిదాసుల గీతాలు, ఇలాంటి కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి. మాట్లాడదాం ఒక్కసారి అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? మేము బాచారం ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు? ఎవ్రీ వస్తాం మేడం. ఏంటన్న ఇక్కడ వచ్చి మీరు ఏమేమి చేస్తారు? ఇక్కడ వచ్చి అంటే మాకు గంగెద్దు ఇప్పుడు చదువుకునేది మన సార్ ఎట్లా చదువుకుంటారు, మనం ఎట్లా చదువుకుంటామో మన ఎద్దు కూడా అట్లా చదువుకుంటుంది. బతుకమ్మ ఆడాలంటే ఆడుతుంది, డ్యాన్స్ చేయాలంటే డాన్స్ చేస్తుంది. మా కోసం కొంచెం ఏమైనా చేపిస్తాం. ఎవ్రీ ఇయర్ వస్తారు? ఎవ్రీ ఇయర్ వస్తాం మేడం. ప్రతి ఇక్కడ పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? ఇంకా ఉదయం నుంచి ఈ రోజు మార్నింగ్ నుంచి మార్నింగ్ అంటే ఇంతమంది కానీ ఇప్పుడు ఎక్కువ మంది, చాలా ఎక్కువ. ఈవినింగ్ అయ్యేసరికి చాలా మంది అయ్యారు. అన్ని ప్లేసెస్కి వెళ్తారా? ఓన్లీ హైదరాబాద్ వస్తుంటారా? హైదరాబాద్ వస్తాం ఎక్కువ. ఒక్కసారి దాంతో ఏదైనా విన్యాసాలు చేయించండి అన్న. సో చూడొచ్చు ఒక్కసారి మనం గంగిరెద్దుల విన్యాసాలు మనకి స్పెషల్గా ఆకట్టుకుంటే యాక్చువల్లీ మూగజీవులు అయినప్పటికీ కూడా వాటిని ఆడించేటటువంటి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులు ఏం చెప్తే అది చేస్తారు. డిఫరెంట్ కాన్సెప్ట్స్ కూడా చేస్తుంది. ఇప్పుడే మనకి చెప్పినట్టుగా బతుకమ్మ కూడా ఆడుతుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఒక్కసారి చూడొచ్చు మనం వాళ్ళు చెప్పే మాటలు అర్థం చేసుకొని విన్యాసాలు గంగిరెద్దు చేయడం ప్రత్యేకంగా శిల్పారామంలో నిలుస్తుంది. ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కువగా విలేజెస్లో చూస్తూ ఉంటాము. కానీ విలేజ్కి వెళ్ళినటువంటి వాళ్ళకు శిల్పారామం అనేది కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి వీటిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువగా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. సో విజువల్స్ కూడా మనం చూడొచ్చు గంగిరెద్దుల విన్యాసాలు. ఉదయం నుంచి కూడా అనేక కార్యక్రమాలు ఉంటాయి. హరిదాసులు గీతాలు, ముగ్గుల పోటీలు కూడా పెడుతూ ఉంటారు ఎవ్రీ ఇయర్. మొత్తం 12వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సో అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? కొల్లూరు పటాన్చెరు. ఓకే, ఎలా ఉంది ఇక్కడ అంతా? చాలా బాగుంది. మేము ఎవ్రీ ఇయర్ వస్తుంటాం ఇక్కడికి, చాలా ఎంజాయ్ చేస్తాము. పిల్లలతో పాటు ఫ్యామిలీతో పాటు వచ్చి ఇక్కడికి చూసి పిల్లలు ఏమంటున్నారు అంటే అంటే ఇప్పుడిప్పుడే మన కల్చర్ తెలంగాణ అదంతా మన స్కూళ్ళల్లో కూడా చూపించడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా బాగుంది, ఎంజాయ్ విలేజ్ అట్మాస్ఫియర్ అంతా ఇక్కడ ఫీల్ అవుతున్నారా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఎలా ఉంది ఇక్కడ అంతా కూడా గంగిరెద్దులు ఇవన్నీ చూసి ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. బాగుందా? సో ఎలా ఫీల్ అవుతున్నారు అండి ఇక్కడ అంతా? చాలా బాగుందండి ఈరోజు. మొత్తం కూడా ఇక్కడ విలేజ్ అట్మాస్ఫియర్ అంటున్నారు అలా? చాలా అన్ని బాగుంది. అన్ని బాగున్నాయా? చూసావా అన్ని? ఏమేమి చూసావు శిల్పారామంలో? విలేజ్ మ్యూజియం ఉంటుందిగా, అర్థమయ్యాయా? అక్కడ ఉన్నవన్నీ అర్థమయ్యాయా?
సో లోపల కూడా విలేజ్ మ్యూజియం ఉంటుంది. విలేజ్ మ్యూజియం లో కూడా డిఫరెంట్ అంటే మన ఫోర్ ఫాదర్స్ టైంలో ఏమేమైతే వృత్తులు ఉండేవో ఆ వృత్తులన్నిటికి సంబంధించి ఆ బొమ్మలు కూడా ఉంటాయి, మైనపు బొమ్మలు. సో మొత్తానికైతే 3 రోజుల పాటు సంక్రాంతిని విలేజెస్కి వెళ్ళి మిస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఇక్కడ శిల్పారామం వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనం గంగిరెద్దుల విన్యాసాలు కూడా చూడొచ్చు. ఎంత చక్కగా అంటే మూగజీవులు అయినప్పటికీ కూడా, మాట్లాడే శక్తి లేనప్పటికీ కూడా వాళ్ళు ట్రైనర్స్ ఉండే వాళ్ళు ఇచ్చినటువంటి ట్రైనింగ్ని బేస్ చేసుకొని ఏ విధంగా ఆడమంటే ఆ విధంగా ఆడతారు. గంగిరెద్దుల విన్యాసాలు అంటే ఇవే. వీటిని చూడడానికి కూడా ఎంత పబ్లిక్ ఇక్కడ ఉన్నారో ఒక్కసారి మనం చూడొచ్చు. అండ్ ఈసారి స్పెషల్గా సంక్రాంతి కోసం గాంధీ శిల్ప బజార్ నేషనల్ అని చెప్పేసి ఒక కొత్త ఒక ఎక్స్పోని కూడా లాంచ్ చేశారు. అన్నీ కూడా మనకి పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి అన్ని ట్రెండ్స్కి సంబంధించిన వస్తువులు, బట్టలు, ఇంటికి సంబంధించినటువంటి పరికరాలు అన్నీ కూడా ఉండే విధంగా కూడా ఈ ఎక్స్పోని ఈ ఇయర్ కొత్తగా లాంచ్ చేశారు. గతంతో పోలిస్తే ఇయర్ మాత్రం ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. ఇయర్ కాన్సెప్ట్స్ కూడా కొత్తగా ఉన్నాయి అంటూ కూడా చెప్తున్నారు. ఒక్కసారి ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే గచ్చిబౌలి నుంచి వచ్చాను. ఓకే, చిన్న పాపని తీసుకొచ్చారు. ఎలా ఉంది ఇక్కడ అంతా? చాలా బాగుందండి. ప్రతిసారి వస్తాం, బాగుంది, ఎంజాయ్ చేస్తాం. ఏమేమి చూసారు శిల్పారామంలో? ఇంకా చూడలేదు, ఇప్పుడు వెళ్తున్నాము. ఎప్పుడైతే ఇలాగ ప్రోగ్రామ్స్ అవుతాయని వచ్చాము. సో చూడొచ్చు, చక్కగా చిన్న కిడ్నీ కూడా తీసుకొని వచ్చారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలకి కూడా తెలియనటువంటి కల్చర్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. హాయ్ అండి. హాయ్ అండి. ఏంటి ఫ్యామిలీతో వచ్చారా? అవును, ఏమంటున్నారు పిల్లలు? ఇవన్నీ చూసి అర్థమవుతుందా వాళ్ళకి కాన్సెప్ట్స్ అన్ని? అన్ని చూపిద్దామని తీసుకొని వచ్చాను, అర్థమవుతున్నాయి అన్ని. సో ఎప్పుడైనా విలేజ్ కి వెళ్ళారా మీరు సంక్రాంతి? మాది విలేజ్. ఎక్కడ మీది? ఏ ఊరు? మాది విజయనగరం. ఓ, విజయనగరం ఇంకా బాగా చేస్తారు కదా. మేము ఈసారి మా హస్బెండ్ కొంచెం ఆఫీస్లో సెలవు వెళ్ళలేదు. ప్రతి ఇయర్ విజయనగరం వెళ్తాం ఊరికి. ఓకే, సో మరి ఇక్కడ హ్యాపీయా? ఓకేనా? అంటే మరి అంత ఉండక అక్కడ మిస్ అవుతున్నాం ఖచ్చితంగా, కానీ అది విజయనగరం ఎలా ఉంటుంది ఊర్లో పల్లెటూరులో చూపిద్దామని ఇక్కడ తీసుకొని వచ్చాను. చాలా బాగా ఇక్కడ అంతా డెకరేట్ చేశారు, బాగుంది. చాలా కొంచెం బెటరా? లేదు బాగుంది, బాగా చేశారు అంతా కూడా. ఆ గంగిరెద్దులు ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియదు కదా, ఈ వేషాలు అవన్నీ చూపిద్దామని తీసుకొని వచ్చాను. సో మొత్తానికైతే హ్యాపీయా? హ్యాపీ. సో ఇట్లా విజయనగరం ఆఫీస్లో లీవ్స్ దొరకని వాళ్ళు, విజయనగరం వెళ్ళని వాళ్ళు కూడా చక్కగా శిల్పారామం వచ్చి ఆ విలేజ్ వైబ్స్ని అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? తుని నుంచా? మీ దగ్గరే కదా బాగా సంక్రాంతి సెలబ్రేషన్స్ ఉంటే, మరి హైదరాబాద్ వచ్చారండి? అంటే తుళ్ళు ఎప్పుడు చూస్తాను కదా, అందుకే హైదరాబాద్. ఎలా ఉంది మా హైదరాబాద్లో? బాగుంది. మీ విలేజ్లో ఉందా, నార్మల్ ఉందా? విలేజ్ లాగే ఉంది. బాగుందా? శిల్పారామం బాగుందా? ఇంకా ఏమేమి చూసారు హైదరాబాద్లో? చాలా, చార్మినార్, గోల్కొండ చాలా చూసాం. సో మొత్తానికి మన హైదరాబాద్ వాళ్ళు మనందరం ఆంధ్ర పోతుంటే, ఆంధ్ర వాళ్ళు మాత్రం మన హైదరాబాద్ వస్తున్నారు. వచ్చి కూడా ఇక్కడ బాగుంది అని అయితే సర్టిఫికేట్ ఇస్తున్నారు. సో మొత్తానికి నిజంగా ఎవరైతే ఆ విలేజెస్కి వెళ్ళనటువంటి వాళ్ళు అంతా కూడా మిస్ అయ్యే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదంతా కూడా చూడొచ్చు, చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి శిల్పారామంలో ఎంజాయ్ చేస్తున్నారు. ఫొటోస్ తీసుకొని ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చారు. అండ్ ఇక్కడ కూడా ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్స్ కూడా తీసుకొచ్చారు. చక్కగా మెహందీ పెట్టే వాళ్ళంతా ఒకవైపు, అండ్ డిఫరెంట్ బట్టలు అమ్మే వాళ్ళు ఒకవైపు. ఇదంతా కూడా ఒక బజార్ థీమ్ తీసుకొచ్చి ఒక ఎక్స్పో టైప్లో పెట్టారు. ఎక్స్పోకి కూడా పబ్లిక్ నుంచి మంచి రియాక్షన్ వస్తుంది. ఎవరైతే ఆ విలేజెస్ అట్మాస్ఫియర్ మిస్ అయిన వాళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా శిల్పారామం వస్తే ఆ వైబ్స్ని మిస్ అవ్వరనే చెప్పుకోవచ్చు. అండ్ ఓన్లీ మాదాపూర్లో ఉన్నటువంటి శిల్పారామమే కాదు, ఉప్పల్లో ఉన్నటువంటి శిల్పారామంలో కూడా మొత్తం ఈ నెల 12వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా ఇదే విధంగా సంక్రాంతి వేడుకలు అనేవి ఉంటాయి. మొదటిగా భోగి రోజు సాయంత్రం పిల్లలు ఎవరైతే అండర్ ఏజ్ పిల్లలు ఉంటారో వాళ్ళందరి మీద భోగి పళ్ళు పోస్తారు. సంక్రాంతి రోజు మాత్రం గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల గీతాలు, డూడు బసవన్న గీతాలు, అదేవిధంగా ముగ్గుల పోటీలు, గాలిపటాలు ఎగరేయడం అన్నీ కూడా సంక్రాంతికి సంబంధించిన అన్ని వైబ్స్ ఇక్కడ ఉంటాయి. ఇక మొత్తం ఈ వారం మొత్తం కూడా అనేక సాంస్కృతి కార్యక్రమాలు కూడా ఉంటాయి. సో మొత్తానికైతే ఎవరైతే విలేజెస్కి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా శిల్పారామం వచ్చి చక్కగా విలేజ్ థీమ్స్ని, విలేజ్ వైబ్స్ని అయితే ఇక్కడ
ఫీల్ అవ్వచ్చు. రైట్, థ్యాంక్ యూ హేమ. రైట్, ఇక హైదరాబాద్ శిల్పారామంలో సంక్రాంతికి సంబంధించిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సంక్రాంతి అంటే ముందుగా మనందరికీ పల్లెటూరు గుర్తొస్తుంది. ప్రతి ఒక్కరూ తమ సొంత ఊళ్ళకు వెళ్ళి సంక్రాంతి సంబరాలని నిర్వహించుకుంటూ ఉంటారు, సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు సంక్రాంతికి సంబంధించి. అయితే హైదరాబాద్ నగరవాసులు ఎవరైతే తమ ఊళ్ళకి వెళ్ళని వాళ్ళు ఉంటారో అటువంటి వారికి, అలాగే సిటీ వాసులు ఎవరైతే ఉన్నారో నగరవాసులు, వాళ్ళకి సంక్రాంతి సంబరాలు అంటే తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియచేయడానికి శిల్పారామంలో సంక్రాంతికి సంబంధించిన అన్ని రకాల కళలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. గంగిరెద్దుల విన్యాసాలు ఏ విధంగా ఉంటాయో తెలియని వారికి తెలుపుతూ కూడా, అలాగే ఎవరైతే తమ ఊళ్ళకి వెళ్ళి ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొనలేదో, మిస్ అవుతున్నారో ఉద్యోగం రీత్యా, అటువంటి వారికి కూడా ఈ గంగిరెద్దు విన్యాసాలను కూడా అక్కడ ఉన్న వారు చేపించడం కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రతి ఏడు సంక్రాంతి సంబరాలకి హైదరాబాద్ నగరవాసులు భారీగా అటు తమ రాష్ట్రాలకు వెళ్తూ ఉంటారు, ఎక్కువగా ఆంధ్రాకి వెళ్తూ ఉంటారు. ఆంధ్రాలో ఎక్కువగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఎవరైతే మిస్ అయ్యారో అటువంటి వారికి హైదరాబాద్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అనేవి జరిగించడం కూడా మనం చూస్తున్నాం.